ద నేకెడ్ ట్రూత్. ఉప్పు నుంచి పప్పు దాకా, తినే ప్రతి వస్తువుకు, కాలికి వేసుకునే చెప్పు నుంచి తలకు పెట్టుకునే నూనె దాకా ప్రతి ప్రోడక్ట్కు పన్ను కట్టేది మనమే. కొనే ప్రతి ప్రోడక్ట్ పైన జిఎస్టీ, పెట్రోల్, ఆల్కహాల్ పై వ్యాట్ వాత తప్పడం లేదు. ఇన్ని ట్యాక్సులు కట్టాక మనకు మిగిలేది కూడా ఏం ఉండదు. అయినా సరే మన ఆదాయం ఒక లిమిట్ దాటిందంటే ఖర్చులతో సంబంధం లేకుండా ఆదాయ పన్ను కట్టాల్సిందే అంటుంది కేంద్ర ప్రభుత్వం. ముక్కు పిండి మరి ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తోంది. ఇది చాలదు అన్నట్లు మనకు తెలియకుండానే మనమంతా ఇంతకాలం కట్టిన పన్ను ఇంకొకటి ఉంది. ఆ ట్యాక్స్ ఏంటి? గత 10 ఏళ్లలో మనం ఎందుకు ఆ ట్యాక్స్ కట్టాం? దీన్నే మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ ద నేకెడ్ ట్రూత్. ఈ మ్యాటర్లోకి పూర్తిగా వెళ్లే ముందు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ మధ్య చేసిన ఒక కామెంట్ ను ఒకసారి విందాం. విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. కేటీఆర్ చెప్పిన మాటలు విన్నారు కదా. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి ప్రజలకు ఉపయోగపడకుండా తమకు నచ్చిన రేస్ను నిర్వహించడానికి డబ్బు ఎందుకు కట్టారో తేల్చడానికి జరుగుతున్న విచారణపై కేటీఆర్ చేసిన కామెంట్ ఇది. ఒక విచారణకు నిజంగా అంత ఖర్చు అవుతుందా అంటే కానే కాదు. అయినా ఖర్చంతా వృధా అని, అదేదో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు కదా అన్నది కేటీఆర్ పాయింట్. కరెక్టే, ప్రజలకు ఉపయోగపడే పనులే చేయాలి. మరి ప్రైవేట్ స్పాన్సర్ కట్టాల్సిన వాటాను ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఎందుకు చెల్లించినట్లు? ఎవడబ్బ సొమ్ముని తేరగా పంపించేసినట్లు? దాన్ని తేల్చడానికే కదా ఈ ఎంక్వైరీ. అదే తప్పంటే ఎలా? నిజంగా ప్రజాధనానికి కేటీఆర్ అంత విలువిస్తారా? 10 ఏళ్లలో ఇలానే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ప్రజల కోసమే ఖర్చు పెట్టారా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఇవాల్టి ద నేకెడ్ ట్రూత్. మాటలు చెప్పటంలో కేటీఆర్ తరువాతే ఎవరైనా, చేతల సంగతి మాత్రం దేవుడెరుగు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని లెక్కలు చూస్తే ప్రజాధనాన్ని ఎంత బాగా సొంతానికి వాడుకున్నారో అర్థమైపోతుంది. అది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ లెక్కలు చూడండి. అప్పటి సీఎం కేసీఆర్ 2014-15లో కట్టిన ఆదాయ పన్ను 15,39,111 రూపాయలు. 2015-16లో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ 13,92,173 రూపాయలు. 2015-16లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్టిన ఆదాయ పన్ను 8,23,389 రూపాయలు. 2015-16లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఎస్ నిరంజన్ రెడ్డి కట్టిన ఆదాయ పన్ను 7,96,935 రూపాయలు. 2016-17లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కట్టిన ఆదాయ పన్ను 7,22,030 రూపాయలు. 2016-17లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహమూద్ అలీ కట్టిన ఆదాయ పన్ను 16,18,788 రూపాయలు. 2016-17లో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన పద్మారావు గౌడ్ కట్టిన ఆదాయ పన్ను 15,98,914 రూపాయలు. 2019-20లో ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ కట్టిన ఆదాయ పన్ను 3,35,663 రూపాయలు. 2021-22లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సిహెచ్ మల్లారెడ్డి కట్టిన ఆదాయ పన్ను 8,85,193 రూపాయలు. 2021-22లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కట్టిన ఆదాయ పన్ను 6,85,024 రూపాయలు. ఇవి ఒక్కో ఏడాదికి అప్పటి సీఎం, మంత్రులు కట్టిన ఆదాయ పన్ను వివరాలు. దీన్ని బట్టి 10 ఏళ్లలో ఎంత ట్యాక్స్ కట్టారో మీరే లెక్కలేసుకోండి. ట్యాక్సులు బాగానే కట్టారని సంతోషపడకండి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పన్నులన్నీ కట్టింది వాళ్ల సొంత డబ్బులతో కాదు, జనం డబ్బుతో. అంటే మీ డబ్బుతో, మనందరి డబ్బుతో.
ప్రజలపై పన్నులు వేసి వసూలు చేసి ప్రజల అవసరాలు తీర్చటానికి వాడాల్సిన డబ్బును ఇలా బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ ఆదాయ పన్ను కట్టుకోవటానికి వాడేసుకున్నారు. పైగా ఈ వివరాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో జీవోల్లో మెజార్టీ వాటిని దాచిపెట్టారు. 1/2 మాత్రమే వెబ్సైట్లో పెట్టారు. ఈ వ్యవహారాన్ని జనం ముందుకు తేవటం కోసం బిగ్ టీవీ టీం ఎంతో శ్రమపడి మంత్రుల ఆదాయ పన్ను చెల్లించటానికి జారీ చేసిన జీవోల్లో చాలా వరకు సేకరించింది. వాస్తవానికి ఎవరి సంపాదనకు వాళ్లే పన్ను కట్టుకోవాలి. కానీ సీఎం, మంత్రుల ఆదాయానికి మాత్రం జనమే ఆదాయ పన్ను కట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమకు తాముగా డబ్బులు మిగుల్చుకోవటానికి అప్పటి పాలకులు తెచ్చిన ఓ జీవోను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా వాడేశారు. ముఖ్యమంత్రి, మంత్రులకు అప్పట్లో జీతాలు, గౌరవ వేతనం పేరుతో చాలా తక్కువగా ఉండేవి కాబట్టి ఆదాయ పన్నును ప్రభుత్వమే భరించాలన్న నిబంధన తెచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచారు. కానీ ఆదాయ పన్ను ప్రభుత్వమే కట్టాలన్న రూల్ను మాత్రం మార్చలేదు. దీంతో సొమ్ము మంత్రులది, పన్ను జనానిది అన్నట్లుగా సీన్ మారిపోయింది. సర్లే, పాపం సీఎం, మంత్రులు ఎప్పుడూ పాలనలో ప్రజాసేవలో మునిగి తేలుతుంటారు. వాళ్లకు ప్రభుత్వం చెల్లించే జీతభత్యాలకు ఆదాయ పన్ను కడితే తప్పేముందిలే అని జాలిపడేవాళ్లు మన మధ్య ఉండొచ్చు. వాళ్ల కళ్ళు తెరిపించే నిజాలను కూడా బిగ్ టీవీ మీ ముందుకు తెచ్చింది. తెలంగాణలో సీఎం శాలరీ ఎంతో ముందుగా చూద్దాం. ఇది తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను సవరించాక జారీ చేసిన గెజిట్ ఇది. దీని ప్రకారం ముఖ్యమంత్రికి బేసిక్ శాలరీగా 51,000, ప్రత్యేక అలవెన్స్ గా 8,000, అతిథులకు అయ్యే ఖర్చుల కోసం 7,000, సెక్యూరిటీ కార్ అలవెన్స్ గా 25,000, బుల్లెట్ ప్రూఫ్ కార్ సెక్యూరిటీ అలవెన్స్ గా 30,000 ఇస్తారు. ఇవి కాక నియోజకవర్గ అలవెన్స్ గా 2,30,000 రూపాయలను అదనంగా ఇస్తారు. అంటే మొత్తం సీఎంగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం చెల్లించే జీతం 3,51,000 అన్నమాట. ఇందులో పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం 59,000 మాత్రమే. దీన్ని బట్టి ఏడాదికి లెక్కగడితే సీఎం టాక్సబుల్ ఇన్కమ్ 7,08,000. సేవింగ్స్ అవి తీసేస్తే కట్టాల్సిన ట్యాక్స్ 5,000 కూడా ఉండకపోవచ్చు. పోనీ ఎప్పటి నుంచో ఉన్న వ్యాపారాలతో వస్తున్న ఆదాయంతో 30% ట్యాక్స్ బ్రాకెట్లోకి వెళ్లారనుకున్నా ప్రభుత్వం కట్టాల్సింది ఈ 5,000 రూపాయల ట్యాక్సే. కానీ 2014-15లో అప్పటి సీఎం కేసీఆర్ కోసం ప్రభుత్వం కట్టిన ఆదాయ పన్ను ఏకంగా 15,39,111 రూపాయలు. వాస్తవానికి తెలంగాణ ఏర్పడే నాటికి సీఎంకు ఇచ్చే బేసిక్ శాలరీ కేవలం 16,000 మాత్రమే. 2017లో దాన్ని కేసీఆర్ 51,000కు పెంచారు. ఈ లెక్కన 2014-15లో ప్రభుత్వం నుంచి అందిన జీతభత్యాల్లో కేసీఆర్ కు పన్ను కట్టాల్సింది 2,88,000 రూపాయలకే. అసలది పన్ను పరిధిలోకి వచ్చే మొత్తమే కాదు. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా కట్టక్కర్లేదు. మరి 15,39,111 రూపాయలు ఎందుకు కట్టినట్లు? ఏ రూపంలో వచ్చిన ఆదాయానికి పన్ను చెల్లించారు? ఎవడబ్బ సొమ్మని తీసుకున్నట్లు? ఈ లెక్కన 10 ఏళ్లలో తీసుకున్న మొత్తమెంత? బంగారు పాలన అంటే జనం సొమ్ముతో జల్సాలు చేయటమేనా? సీఎంగా ఉండి ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ సంపాదించిన దానికి జనం సొమ్ము ఎందుకు కట్టాలి? సీఎం, మంత్రులకు అందే జీత భత్యాల్లో దేనికి ట్యాక్స్ పడుతుంది అన్న దానిపై గతంలో చాలా కేసులు నడిచాయి. అందులో ఒకటి 2005-2006లో ఎమ్మెల్యే ఎం రంగారెడ్డికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు మధ్య జరిగిన వివాదం. ఎమ్మెల్యేగా ప్రభుత్వం అందించే అలవెన్స్లకు ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ ఐటీ అధికారులు, కట్టాల్సిన అవసరం లేదు అంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాల తర్వాత ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. దీనిలో చెప్పిన దాని ప్రకారం ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు నిర్వహించడానికి ఇచ్చే అలవెన్స్లకు ఎలాంటి ట్యాక్స్ విధించాల్సిన అవసరం లేదు. అంటే సీఎం, మంత్రులకు కేవలం జీతంగా అందుకునే మొత్తానికి మాత్రమే ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుందన్నది
క్లియర్ ఇక్కడ. సీఎంగా కేసీఆర్ అందుకున్న శాలరీ, కట్టిన పన్నును ఇప్పటికే చూసాం కదా. ఇప్పుడు మంత్రుల శాలరీల సంగతి తేల్చేద్దాం. 2017లో చేసిన సవరణల ప్రకారం ప్రతి మంత్రికి బేసిక్ సాలరీగా 30,000, ప్రత్యేక అలవెన్స్ గా 8,000, అతిథులకు అయ్యే ఖర్చుల కోసం 7,000, సెక్యూరిటీ కార్ అలవెన్స్ గా 25,000, బుల్లెట్ ప్రూఫ్ కార్ సెక్యూరిటీ అలవెన్స్ గా 30,000 ఇస్తారు. ఇవి కాక నియోజకవర్గ అలవెన్స్ గా 2,30,000 రూపాయలను కూడా అదనంగా ఇస్తారు. అంటే నెలకు ఓ మంత్రికి అందే జీతం 3,30,000. ఇందులో ట్యాక్స్ పరిధిలోకొచ్చే మొత్తం 38,000 మాత్రమే. అంటే మంత్రిగా ఏడాదికి అందుకునే టాక్సబుల్ ఇన్కమ్ 4,56,000 మాత్రమే. కానీ బడ్జెట్లో ఇచ్చే మినహాయింపుల ప్రకారం ఈ మొత్తానికి అసలు పన్నే పడకూడదు. కానీ 2015-16లో హరీష్ రావుకు కట్టిన ఆదాయ పన్ను 6,64,070 రూపాయలు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కు కట్టిన ఇన్కమ్ టాక్స్ 13,92,173 రూపాయలు. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలంటూ ఉచిత సలహాలిస్తోన్న కేటీఆర్ 2016-17లో తన సంపాదనకు ప్రభుత్వ ఖజానా తీసుకుని కట్టిన ఆదాయ పన్ను అక్షరాల 7,22,030 రూపాయలు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన మహమూద్ అలీకి 16,18,788 రూపాయలు. ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేసిన టి పద్మారావు గౌడ్ కు 15,98,914 రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. 2019-20లో అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ కు 3,35,663 రూపాయలు. 2021-22లో కార్మిక మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి 8,85,193 రూపాయలు చెల్లించారు. ఇలా 10 ఏళ్ల పాటు మంత్రులకు ఆదాయ పన్ను చెల్లింపులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచే సాగాయి. పెట్రోల్ మీద రూపాయి పన్ను తగ్గించటానికి కుదరదంటే కుదరదని చెప్పేసిన కేసీఆర్ పాలనలో తనతో పాటు మంత్రుల ఆదాయ పన్నులను మాత్రం ఇలా జనం ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల డబ్బుతో కట్టేసుకున్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించుకోవచ్చంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి కదా అని తెలివిగా వాదించొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి అందుకునే జీత భత్యాలకు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి పన్ను చెల్లింపులు జరగాలి. అలాంటప్పుడు ఒకే రకమైన జీతం ప్రభుత్వం నుంచి అందుకునే మంత్రులందరికీ ఒకే మొత్తంలో పన్ను పడాలి. కానీ ఒక్కో మంత్రికి ఒక్కోలా ఎందుకు కట్టారు? ఏటేటా ఆ మంత్రులకు కూడా చెల్లించిన పన్ను మొత్తం ఎందుకు మారిపోతూ ఉంది? కేసీఆర్ పాలన మొదలుపెట్టిన ఏడాది లెక్కలు ఒకసారి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది మనకి. 2014-15లో ప్రభుత్వం చెల్లించిన ఆదాయ పన్ను కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి 15,39,111 రూపాయలు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి 4,04,409. టి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి 4,90,860. కె తారక రామారావు ఐటీ పంచాయతీరాజ్ మంత్రి 7,01,593. మహమూద్ అలీ రెవెన్యూ శాఖ మంత్రి 6,42,170. టి పద్మారావు గౌడ్ ఎక్సైజ్ మంత్రి 7,81,510. తలసాని శ్రీనివాస్ యాదవ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి 39,360. అజ్మీరా చందూలాల్ గిరిజన శాఖ మంత్రి 1,44,908 రూపాయలు. అప్పటి సీఎం కేసీఆర్తో కలిసి మంత్రులకు ఒక్క ఏడాదిలో కట్టిన మొత్తమిది. అప్పటి నుంచి ప్రతి ఏటా మంత్రులందరికీ ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. ఇప్పుడు ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలంటున్న కేటీఆర్ విషయానికొస్తే 2017-18లో ఆయన సంపాదనకు జనం కట్టిన సొమ్ము 1,65,068 రూపాయలు. 2020-21లో కట్టింది 1,66,670 రూపాయలు. 2021-22లో కట్టింది కూడా 1,66,670 రూపాయలే. వీటిని కూడా ఒక్కో ఏడాది ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి చెల్లించారు. చాలా సంవత్సరాల జీవోలను రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే ఇదేనా కేటీఆర్ గారు? మీ సొంత ఆదాయానికి పన్నులు కట్టడమేనా?
అసలు మంత్రులందరిది ఒకే సాలరీ ఉన్నప్పుడు అందరికీ ఒకే పన్ను కట్టాలి కదా. మరి ఇలా వేర్వేరు పన్నులు ఎందుకు కట్టారు? దేనికి ఆన్సర్ వాళ్లకు ప్రభుత్వం నుంచి అందే జీతభత్యాలతో పాటు ఇతరత్ర ఆదాయాలున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలే. 2014-15లో పద్మారావు గౌడ్ చూపించిన ఆదాయం 31,12,497 రూపాయలు. అదే ఏడాది తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపించిన ఆదాయం 5,66,059 రూపాయలు మాత్రమే. మంత్రులందరికీ ఒకే జీతం అందుతున్నప్పుడు ఆదాయంలో ఇంత తేడా ఉంటుందా? ఇంత భారీ ఆదాయం ఉన్నవాళ్లు సొంతంగా ట్యాక్స్ కట్టుకోలేరా? దానికి జనం సొమ్మే కావాలా? దీన్నే ప్రశ్నిస్తోంది బిగ్ టీవీ. ప్రభుత్వమిచ్చే అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ సంపాదించుకున్న దానికి మేమెందుకు పన్నులు కట్టాలి? ఇలా ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆదాయ పన్నులు కడుతూ జారీ చేసిన జీవోలను ఎందుకు దాచిపెట్టారు? అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? మీరు చేసింది తప్పు కానప్పుడు అంతగా దాచుకోవాల్సిన అవసరమేంటి? ప్రభుత్వ ఖజానాలో ప్రతి రూపాయికి ఎంతో వాల్యూ ఉంది. ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి గాని ఇలా వ్యక్తిగత పన్నులు కట్టుకోవటానికి వీల్లేదు. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఓ ఆర్డర్ను అడ్డం పెట్టుకుని ఇలా అడ్డగోలుగా జనం సొమ్మును వాడుకోవటాన్ని ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి ప్రభుత్వమైనా ఆ ఆర్డర్ను పక్కన పెట్టాలి. సామాన్యులంతా పన్నులను ఎలా కట్టుకుంటున్నారో మంత్రులు కూడా ఎవరి పన్నును వాళ్లే కట్టుకోవాలి. ఎస్, కేటీఆర్ గారికి బిగ్ టీవీ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజాధనం ఖర్చు పెట్టాల్సింది ఇలానేనా? ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టడం అంటే సొంత ఆదాయానికి జనం సొమ్ముతో పన్నులు కట్టుకోవడమేనా? ప్రజాధనం వృధా అయిపోతుందని అంత బాధపడుతున్న కేటీఆర్ తన ఆదాయానికి సర్కార్ ఖజానా నుంచి పన్నులు ఎందుకు చెల్లించినట్లు? తన కేబినెట్ మంత్రులంతా జనం సొమ్ముతోనే ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటే ఎందుకు ఆపనట్లు? ఎవడబ్బ సొమ్ముని జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో మీ ఆదాయ పన్ను కట్టించుకున్నారు? ఆన్సర్ ఉందా కేటీఆర్ గారు? For more videos like this, subscribe Big TV channel.